బేసిక్‌గా మా షాపింగ్ ఎలా ఉంటుందంటే షాప్‌కెళ్ళామా, డ్రెస్ నచ్చిందా, తీసుకున్నామా, వచ్చామా అలా ఉంటుందనమాట. బట్ ఈసారి సంక్రాంతి షాపింగ్ మాత్రం మామూలుగా చేయలేదు. ఈసారి చెన్నై షాపింగ్ మాల్ అయితే వెళ్ళాం. ఫుల్ క్రౌడ్ ఉందనమాట. అసలు డ్రెసెస్ ఎలా అంటే అలా ఉన్నాయి. ఏం మంచిగా అనిపియలేదు. పిల్లలకి మాత్రం నాకు అంత మంచిగా అనిపియలేదనమాట. జస్ట్ డైలీ యూజ్‌కి ఒక 2 తీసేసుకొని ఇక్కడ ఒక రెడ్ కలర్ ఉంది కదా! మెరూన్‌ది అదొకటి నేనొకటి తీసేసుకున్నాను. ఇక్కడ బయటకొచ్చేసిన తర్వాత రియాన్స్ ఎప్పుడు మెహందీ అడుగుతూ ఉంటుందనమాట. ఎప్పుడు నేనే పెట్టేదాన్ని. సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా కూర్చోబెట్టి పెట్టించాను. 2 చేతులు కలిపి 100 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సరే తన ఆనందం ఎందుకు పోవాలని చెప్పి అలా అయితే పెట్టించాను. ఇక్కడ మా ఆయన షాపింగ్‌కి మళ్ళీ వేరే షాప్‌కి అయితే వచ్చేసాము. మళ్ళీ పిల్లలకి వేరే షాప్‌కి అయితే వెళ్ళామనమాట. ఈ రోజంతా తిరగడమే సరిపోయింది షాపింగ్‌కి. ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ 8 వరకు తిరుగుతూనే ఉన్నాము. పిల్లలకొచ్చి ఇక్కడ అన్‌లిమిటెడ్ అని ఒక షాపింగ్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంక నెక్స్ట్ ఎప్పుడైనా సరే అక్కడికే వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. మీ షాపింగ్ అంతా అయిపోయిందా? ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.